స్వప్ననైతే అరుణ్‌ని అడుగుతూ ఉంటుంది. "ఒరేయ్! నీకు నాకు సంబంధం లేదని చెప్పారా? నువ్వు ఎందుకిలా అబద్ధం ఆడుతున్నావో నాకు తెలియట్లేదని" అడుగుతూ ఉంటుంది. దానికి కిరణ్ ఏం చేయాలో తెలియక నిజం చెప్పేస్తాడు. "నాకు స్వప్నకి ఎటువంటి సంబంధం లేదు. నాకు హాస్పిటల్ పెడతానని చెప్తే నేను రాహుల్, రుద్రని మాటలు విని నేను స్వప్న మీద ఇలాగ క్రియేట్ చేశాను. లేదంటే స్వప్నకి నాకు ఎలాంటి సంబంధం లేదని అది విన్న స్వప్న రాహుల్ చెంప పగలగొడుతుంది. అది చూసి రుద్రాని "ఏంటి నా కొడుకుని కొడుతున్నావని" గట్టిగా అడుగుతూ ఉంటుంది. దానికి స్వప్న "నీ కొడుకుతో పాటు నీకు కూడా కొడతాను" అని అంటూ ఉంటుంది. దానికి రుద్రాని కామ్ అయిపోతుంది. "ఏంటి నువ్వు ఇంత మోసం చేయాలని చూస్తావా? ఏ ఆడదానికి వేయకూడని శిక్ష నాకు వేయడానికి చూస్తావా? నా కడుపులో బిడ్డకి తండ్రి నువ్వు కాదని చెప్పేసి వీళ్ళందరి ముందు నన్ను తోసులా నిల్చోబెట్టావు. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావా" అని గట్టిగా రాహుల్‌తో అంటుంది. ఇప్పుడు చెప్పండి బామ్మగారు, మీరు రాహుల్‌కి, మా అత్తయ్యకి ఏం శిక్ష వేయాలనుకుంటున్నారు" అని అంటుంది.